చాలా బాగుంది బాబు. ఈ యూనిఫామ్ నీకు ఎంతో బాగా సెట్ అయింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ చుట్టుపక్కల చాలా మందికి నేను యూనిఫామ్ కుడుతున్నాను. నేను కుట్టించిన యూనిఫామ్ వేసుకొని చాలా మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. మంచిది బాబాయ్, ఇక్కడ కొంచెం టైట్ గా ఉంది, కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు? ఇది ఇలా ఉంటేనే నీకు చాలా బాగుంటుంది. సరే అయితే. చెప్పరా అన్నా, పక్క ఊరు బెన్ని బాబాయ్ని మళ్ళీ కొట్టాడు. బాబాయ్ ఎలా ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నారు. కొంచెం సీరియస్ గానే ఉంది. వాడికి 4 తగిలిస్తేనే సెట్ అవుతాడు. రే బెన్నీ, నువ్వు చిన్న పిల్లాడు కదరా, నువ్వెప్పుడు పోలీస్ అయ్యావురా? నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఒకడు మా అమ్మని తిట్టాడు. అప్పుడే నేను పోలీస్ అయ్యాను. ఓహో, అలా చాలా సార్లు బుద్ధి చెప్పాను, మర్చిపోయావా? రే బెన్నీ, బయటికి రారా. రే ముసలాడ, మూసుకొని లోపలికి దొబ్బాయి. మీ బాబాయ్కి ఇవ్వాల్సింది బాగా ఫుల్ గా ఇచ్చా. ఆ మనిషి మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. నీకు కూడా కావాలా? నువ్వు బాబాయ్కి ఇచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు మా వంశంలోనే లేదు తెలుసా? ఎరా రే కుక్క, ఏంట్రా ఏంట్రా బాగుతున్నావు? రై వదలకండి వాడిని. చూస్తావే, వెళ్ళరా. అయ్యో, కొట్టరా వాడిని, చిత్త కొట్టరా. ఇక చాలు, మిగతాది సార్ చూసుకుంటాడు. రేయ్, నువ్వు ఇలా దొరకాలని ఎదురు చూస్తున్నాను. పద స్టేషన్కి. తీసుకెళ్ళండి సార్. పోలీస్ అంట పోలీసు. ఇక్కడే ఉన్నారా? ఏంటన్నా మీరు ఇవన్నీ రోడ్డు మీద మాట్లాడకూడదు కదా. రండి, మనం స్టేషన్కి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. మీ నాన్న రెండో పెళ్లి గురించి మాట్లాడుకుందాం. టీ తాగుతూ మాట్లాడుకుందాం. నువ్వేం చెప్పదలుచుకున్నా లాయర్తో చెప్పు. రే, వచ్చి బండి ఎక్కరా. వదలరా. నేను బతికొండగా నా కొడుకుని స్టేషన్ తీసుకెళ్తారా? చూడు, ఇది ఇంతటితో అయిపోదు. పోరా. ఇదిగో, నువ్వు వెళ్ళి ఆ కాకి డ్రెస్ మార్చుకో త్వరగా. చూడు, నువ్వేం చేయాలనుకున్నా కంగారేం పడకు, నేను ఇక్కడే ఉంటా. త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా కొంతమంది పోలీసుని తెచ్చుకో. నీకు ఇంకా బలం ఉంటుంది కదా, అంతవరకు నేను ఇక్కడే ఉంటా.